ఎన్నికలైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి. అధికార పార్టీ వారు ముఖ్యమంత్రి గారు కానీ కాదు మాత్రం గడప కూడా దాటిన పరిస్థితి. అంటే ఏది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు పరచలేని పరిస్థితి. అన్ని రంగాలు కూడా వ్యవసాయ రంగంలో, విద్యారంగంలో అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. కేవలం మాటలకు మాత్రమే విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకుని వచ్చేసి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ గారి నాయకత్వంలో. కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తారు. మరి ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇంటిలో దీపం అనేది ఆ ఇంటికి ఎలా వెలిగిస్తుందో అంతకంటే ఎక్కువ కూడా ఒక అక్షర దీపం అనేది ఆ కుటుంబంలో అనేది ఉంటే ఆ కుటుంబానికి అంతా కూడా వెలిగిస్తుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబాలే బాగుపడతాయి, స్వశక్తితోనే వారు కూడా ఎదుగుతారు, కుటుంబాలను కూడా బాగుపడతాయని చెప్పేసి ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఎక్కువ ఉన్నతమైన చదువులు, ముఖ్యంగా డాక్టర్ కోర్సులు కావచ్చు, ఇంజనీరింగ్ కోర్సులు కానీ పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా చదివిన విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, బాంబే, మరి ముఖ్యంగా స్టేట్స్లో కానీ పైకి అంటే విదేశాల్లో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు మనలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగువారు ఉభయ రాష్ట్రంలో కూడా ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యలో కూడా వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన పథకం వల్లనే ఇంతమంది పేద విద్యార్థులు, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు ఎక్కువ అవకాశం లేదు. అదే దారిలోనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూడా 2 ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కూడా జగనన్న విద్యాదీవెన అంటే వసతి దీవెన తీసుకొని వచ్చేసి వారు చదువుకునేదానికి హాస్టల్ ఖర్చులు కూడా ప్రత్యేకంగా తీసుకొని రావడం కూడా జరిగింది. కానీ ఈరోజు 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఆ రోజు దాదాపుగా 1900 కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా ఎక్కడికైనా బకాయిలు చెల్లించుకోకుండా పోయింది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ బకాయిలు అన్నీ కూడా చెల్లించేదే కాకుండా కాలేజీలు కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దలను కూడా ఎంకరేజ్ చేయాలి, ఆ పిల్లలకు చెప్పించాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎంత ఫీజు ఉంటే కూడా అంత ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పేసి వాటికి తోడు వారి వసతి కోసం, భోజన వసతుల కోసం కూడా ఈ సంవత్సరానికి కూడా ఇది ఇస్తామని చెప్పేసి కూడా తీసుకొని రావడం, అది కూడా తల్లిదండ్రులకే చెల్లించడం, నేరుగా 3-4 వాయిదాలు తల్లిదండ్రులకి తీసుకొని రావడం కూడా పాత బకాయిలు తీర్చేదే కాకుండా